ప్రియమైన మిత్రులారా, మిమ్మల్ందరినీ ప్రేమధార కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని మహాకృపలో మీరందరూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము నమ్ముచున్నాము. ఈ కార్యక్రమంలో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాలు మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. ఈనాటి పాఠంలో మనము యోసేపు తన సహోదరులకు చక్కటి ఆతిథ్యాన్ని ఇవ్వడాన్ని గూర్చి, అదేవిధంగా యోసేపు తోడబుట్టిన సహోదరుడు బెన్యామీను స్థానంలో తాను వెళ్తానని యూదా స్వచ్ఛందంగా ముందుకు రావడాన్ని గూర్చి, అందులో ఇమిడి ఉన్న కొన్ని లోతైన విషయాలను చర్చిస్తాం. ఇక ఆ వివరాలను నేటి ఈ సందేశం ద్వారా తెలుసుకుందామా? ప్రియులారా, ఆదికాండము 43వ అధ్యాయము 16-17 వచనాలను గమనిస్తూ నేటి వాక్య అధ్యయనాన్ని ప్రారంభించుకుందాం. యోసేపు వారితోనున్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో, ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధం చేయించుము, మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనం చేయుదురని చెప్పాను. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకొని పోయాను. ప్రియులారా, యోసేపు వారిని తన ఇంటికి ఆహ్వానించడానికి స్పష్టమైన కారణం ఉంది. అతడు వారితో తన స్వంత ఇంటిలో ఏకాంతంగా మాట్లాడాలని అనుకుంటున్నాడు. ఆదికాండము 43వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి, మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకొనుటకు లోపలికి తెప్పించిననుకొనిరి. ఈ మనుషులు ఇప్పుడు నిజంగా భయభ్రాంతులతో ఉంటున్నారు. ఏ మంచి ఉద్దేశంతో తమను తన ఇంటికి ఆహ్వానించాడని వారు ఊహించలేకపోతున్నారు. అతడు ఇంతకుముందు వారితో ఎంతో కఠినంగా వ్యవహరించాడు. ఇప్పుడు వారిని భోజనానికి ఆహ్వానిస్తున్నాడు. సాధారణ పరిస్థితుల్లో ఇది గొప్పగా చెప్పుకోవలసిన విషయం. ఒకవేళ మన దేశ ప్రధాని లేక ముఖ్యమంత్రి మిమ్మల్ని తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తే మీరు గొప్పగా చెప్పుకోరా? అదొక అద్భుతమైన అవకాశంగా మీరు భావిస్తారు. అయితే ఈ మనుషులకు అలాంటి అవకాశం ఎటువంటి ఆనందాన్ని కలిగించడం లేదు. ఎందుకంటే వారికి అపరాధ భావన ఉంటున్నది. ఏది జరిగినా వారు దానికి తామే కారణమని భావిస్తున్నారు. ఎందుకంటే వారు తమ సోదరుని అమ్మేసిన వారు. తమ అపరాధము ఆనందాన్ని దుఃఖంగా మారుస్తుంది. సంచుల్లో డబ్బు ఉన్నందుకు ఈ మనిషి మమ్మల్ని బానిసలు చేయాలని కుట్ర పన్నుతున్నాడా అని వారు తమ భయాలతో ఆలోచించి ఊహించడం మొదలుపెట్టారు. ఇక ఆదికాండము 43వ అధ్యాయము 19 నుండి 22వ వచనం వరకు గమనిద్దాం. వారు యోసేపు గృహ నిర్వాహకుని యొద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి, అయ్యా, ఒక మనవి, మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు, ఇదిగో మా రూకల తూనికకు సరిగ్గా ఎవరి రూకలు వారి గోనె మూతిలో నుండెను, అవి చేత పట్టుకొని వచ్చితిమి. ఆహారము కొనుటకు మరి రూకలను తీసుకొని వచ్చితిమి. మా రూకలను మా గోనెలలో ఎవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి. ఇక్కడ వారు క్షమాపణ అడగడము, సంజాయిషి ఇచ్చుకోవడము, మొరపెట్టుకోవడము మొదలుపెట్టారు. వారిని యోసేపు ఇంటికి నడిపిస్తున్న ఈ అధికారిని వారు వేడుకుంటున్నారు. ఇక ఆదికాండము 43వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకతడు, మీకు క్షేమమగునుగాక, భయపడకుడి, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను, మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారి యొద్దకు తీసుకొని వచ్చాను. ప్రియులారా, స్పష్టంగా ఈ అధికారి యోసేపు సాక్ష్యం ద్వారా జీవం గల సత్యవంతుడైన దేవుని గురించి తెలుసుకున్నాడు. యోసేపు కనీసము పాక్షికంగానైనా ఏమి జరుగుతుందో ఇతనికి తెలియజేశాడని నేను అనుకుంటున్నాను. అతడు మీ రూకలు నాకు ముట్టినవని చెప్పినప్పుడు అది సోదరులను మరింత భయపెట్టి ఉంటుందని నేను ఊహిస్తున్నాను. ఇక ఆదికాండము 43వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళియ్యగా
వారు కాళ్ళు కడుగుకొనిరి, మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. ఇక్కడ మనము మళ్ళీ పాదాలు కడుక్కోవడం అనే ఆచారాన్ని చూస్తున్నాం. అది ఆనాటి ఆచారం. ఇక ఆదికాండము 43వ అధ్యాయము 25, 26 వచనాలను మనం గమనిద్దాం. అక్కడ తాము భోజనము చేయవలనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధం చేసిరి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలో నున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి. వృద్ధుడైన యాకోబు తన కుమారులకు ఆ మనిషికి ఒక కానుక తీసుకెళ్ళమని చెప్పడాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వారు అతనికి నేలను సాగిలపడిరి అనే మాటను గమనించాలి. ఇక్కడ యోసేపు బాల్యమందు కన్న కలలు నెరవేరుతున్నాయి. ఇక ఆదికాండము 43వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారము అడిగినందుకు, ప్రియులారా, ఇది ఒక నాటకీయ క్షణం. యోసేపు బహుశా సింహాసనంపై కాకపోయినా ప్రాముఖ్యమైన ఒక ఎత్తైన స్థానంలో కూర్చొని ఉన్నప్పుడు అతని సోదరులు అతని ముందు సాష్టాంగపడి ఉంటారు. వారు లేచి నిలబడినప్పుడు యోసేపు వారు కలలోకి నేరుగా చూసినప్పుడు వారు కూడా అతని వైపు చూసి ఉంటారు. అప్పుడు యోసేపు, మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగాడు. యోసేపుకు చాలా ఆసక్తిగా ఉంది, ఎందుకంటే వారి తండ్రి అతనికి కూడా తండ్రి. ఇక 43వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనిద్దాం. నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. ఇక్కడ వారు మళ్ళీ సాష్టాంగ పడుతున్నారు. బెన్యామీను వారితో ఉన్నాడు, ఇప్పుడు అతడు కూడా సాష్టాంగ పడుతున్నాడు. ఇక 43వ అధ్యాయము 29వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను. యోసేపు తన సోదరులు అనగా తన తల్లి కుమారుడైన బెన్యామీన్ వైపు చూస్తున్నాడు. మిగతా వారు అతని మారు తల్లి సోదరులు. కానీ ఈ బాలుడు మాత్రము తన స్వంత సోదరుడు, అతని స్వంత తల్లి కుమారుడు. అతను ఇలా అడుగుతున్నాడు, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా? బహుశా ఆ సోదరులు తలలూపి ఉంటారని నేను ఊహిస్తున్నాను. యోసేపు బెన్యామీనుతో ఇలా అన్నాడు, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక. నిజంగా ఇది ఎంత నాటకీయమైన క్షణం ఇది. ఇక యోసేపు తన భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకోలేకపోయాడు. ఆదికాండము 43వ అధ్యాయము 30వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోకి వెళ్ళి అక్కడ ఏడ్చెను. తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను అంటే అతడు తన హృదయమందు చాలా కదిలిపోయాడు. అతని మనస్సు అతని వైపు పరిగెత్తింది. ఆ క్షణంలో అతడు వీలైనంత త్వరగా ఉన్నటువంటి గది నుండి బయటికి వెళ్ళిపోయి తన స్వంత గదిలోకి వెళ్ళి ఏడ్చాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత అతడు తన స్వంత సోదరుడైన బెన్యామీన్ను చూస్తున్నాడు. అప్పటికి దాదాపు 22 సంవత్సరాలు అవుతుంది. యోసేపుకు ఇప్పుడు దాదాపు 40 ఏళ్ళు, మరియు బెన్యామీను ఒక యువకుడిగా ఉంటున్నాడు. ఆదికాండము 43వ అధ్యాయము 31వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు అతడు ముఖము కడుక్కొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణచుకొని భోజనము వడ్డించుడని చెప్పెను. ఇది ఇంకా నెరవేరవలసిన దాని యొక్క ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన దృశ్యం. మీరు దీన్ని గమనించగలరని నేను ఆశిస్తున్నాను. ప్రవక్త అయిన జకరియా చెప్పినట్లుగా యేసుక్రీస్తు ఒకరోజు తన సోదరులకు తనను తాను తెలియజేసుకోబోతున్నాడు. వారు ఆయనను ప్రక్కలో బల్లెపు పోటు గురించి మరియు ఆయన చేతుల్లో మేకుల గుర్తుల గురించి అడగబోతున్నారు. ఆ రోజున ఆయన వారితో, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెబుతాడు. అప్పుడు వారు ఆయనను గుర్తిస్తారు, వారు రోదిస్తారు. వారి కొరకు రక్షణ కల్పించిన వాడు ఆయనే, వారి విమోచన కొరకు తన జీవితాన్ని అర్పించినవాడు ఆయనే. ప్రభువైన యేసు భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది. ఆయన తన సోదరులకు అంటే ఇశ్రాయేలు జనాంగానికి ప్రత్యక్షమవుతాడు. అక్కడ ఆయనను ఎరిగిన ఒక శేషం ఉంటుంది. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఆయన సోదరుల్లో చాలామంది ఆయన్ని నమ్మలేదు. కానీ ఆ సమయంలో వారు ఆయన్ని తెలుసుకోబోతున్నారు.
అదేవిధంగా ప్రియులారా, యోసేపు సోదరులు అతన్ని దాసత్వంలోకి అప్పగించిన వారు అతన్ని అమ్మేశారు, అతన్ని తొలగించుకున్నారు. కానీ ఇప్పుడు అతడు తన సోదరులకు తనను తాను తెలియజేసుకోబోతున్నాడు. ఒకరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే చేయబోతున్నాడు. నా ప్రియ స్నేహితుడా, యూదుల పట్ల ద్వేషం కలిగి ఉండే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేలు జనాంగము ఎంత గ్రుడ్డిదైనా లేదా నేడు వారు ఏ స్థితిలో ఉన్నా మరియు వారందరూ మంచి వ్యక్తులు కాకపోయినా వారు మన ప్రభువు సోదరులు అనేది ఇప్పటికీ నిజం. ఆయన వారికి తనను తాను తెలియజేసుకునే రోజు రాబోతుంది. ఇది ఒక కుటుంబ వ్యవహారం. నిజమైన క్రైస్తవ విశ్వాసి ఎవరు యూదుల పట్ల ద్వేషాన్ని కలిగి ఉండలేరు. ఇక యోసేపు ఏడవడానికి తన స్వంత గదికి వెళ్ళిన తర్వాత అతడు తన భావోద్వేగాలపై నియంత్రణ సాధించి ముఖం కడుక్కొని తన సోదరుల వద్దకు తిరిగి వచ్చాడు. అతడు భోజనం వడ్డించుడని అన్నాడు. ఇక 43వ అధ్యాయము 32వ వచనాన్ని మనము గమనిద్దాం. అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. సోదరులు అంతగా భయపడి ఉండకపోయి ఉంటే ఈ భోజనానికి సంబంధించి వారు గమనించి ఉండే అనేక విషయాలు ఇక్కడ ఉంటున్నాయి. మొదటి విషయం ఏమిటంటే, యోసేపు ఐగుప్తీయులతో కలిసి భోజనం చేయలేదు. ఐగుప్తీయులు విడిగా భోజనం చేశారు. యోసేపు కూడా వారి నుండి వేరుగా ఉంటున్నాడు. ఈ ప్రదేశంలో అతడే అత్యున్నత అధికారి, ముఖ్య నాయకుడు కాబట్టి అలా చేశాడని సోదరులు భావించి ఉండవచ్చు. అయితే 33వ వచనంలో ఇక్కడ మరొక విషయం ఉంది. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి గనక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి. యోసేపుయే వారి స్థానాలను కేటాయించాడు. మరియు అతడు రూబేనును అతని సరైన స్థానంలో, బెన్యామీనును అతని సరైన స్థానంలో ఉంచాడు. మరియు మిగతా సోదరులందరూ వారి వయసుల ప్రకారము సరి అయిన క్రమంలో ఉన్నారు. వారు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకొని అతనికి ఇవన్నీ ఎలా తెలుసు అని ఆలోచించారు. ఇక 43వ అధ్యాయము 34వ వచనాన్ని మనం గమనిద్దాం. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి. ప్రియులరా, ఇక్కడ యోసేపు వారి పల్లెంలో వడ్డించడాన్ని గమనించండి. అతడు తన స్వంత సోదరుడైన బెన్యామీనుపై తనకున్న ప్రేమను చూపించకుండా ఉండలేకపోయాడు. అందుకే అతనికి 5 రెట్లు ఎక్కువ ఇచ్చాడు. ఆ యువకుడు కరువు కాలం గుండా వెళ్ళాడు. చాలా కాలం తర్వాత ఇది అతని మొదటి నిజమైన భోజనంగా ఉంటుంది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి అనే మాటని ఇక్కడ చూస్తాం. అది ఒక అద్భుతమైన సందర్భం. ప్రియులారా, యోసేపు చివరికి తన సోదరులకు తనను తాను వెల్లడించుకునే రోజు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ఇప్పుడు మనము 44వ అధ్యాయంకు వస్తున్నాం. ఇది ఒక అద్భుతమైన నాటకీయమైన అధ్యాయంగా ఉంటున్నది. యోసేపు తన సోదరులను ధాన్యంతో పంపివేసినప్పుడు అతని వద్ద ఇంకొక ఆలోచన ఉంది. బెన్యామీను పట్ల, వారి తండ్రి పట్ల వారికి ఉన్న సంబంధము మరియు ప్రేమ విషయంలో అతడు తన సోదరులను పరీక్షిస్తాడని గుర్తుంచుకోవాలి. వారే అతన్ని బానిసత్వంలోకి అమ్మేశారు. ఇంతకీ వారు మారారా? తమను తాము రక్షించుకోవడానికి బెన్యామీనును బానిసత్వంలోకి నెట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారా? వారికి తనను తాను పరిచయం చేసుకునే ముందు ఈ విషయంలో అతడు తన మనసును నిశ్చయించుకోవాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ అతడు ఉపయోగించే పరీక్ష తనకు జరిగినట్లు జరగదు అనడానికి సంపూర్ణ రుజువును ఇచ్చేదిగా ఉండబోతుంది. యూదా ఈ గుంపుకు ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. అతడు ఇక్కడ ఒక అద్భుతమైన చిత్రంలోకి తీసుకొని రాబడ్డాడు. అతడు బెన్యామీను స్థానాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరియు బెన్యామీను కోసము అతని హృదయపూర్వకమైన నిర్ణయము బైబిల్లోని అత్యంత కదిలించే భాగాల్లో ఒకటి అని చెప్పవచ్చు. ఇక ఆదికాండము 44వ అధ్యాయము మొదటి 5 వచనాలను మనం గమనిద్దాం. యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతిలో పెట్టుమనియు, కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు,
తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను. తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి. వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి ఆ మనుషుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకొని, మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పానము చేయునో, దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా. మీరు దీన్ని చేయుట వలన కాని పని చేసితిరని వారితో చెప్పుమనెను. ప్రియులారా, యోసేపు వారిని పంపివేసినప్పుడు తన సహోదరులు ప్రయాణంలో ప్రతిదీ సరిగ్గా ఉందని అనుకున్నారు. బెన్యామీను సంచిలో ఉన్న గిన్నె గురించి వారికి ఏమాత్రం తెలియదు. కానీ యోసేపు గృహ నిర్వాహకుడు నిర్దిష్టమైన సూచనలతో వారి వెంట వెళ్ళాడు. సోదరులు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వారిని వెంబడించి పట్టుకుంటాడు. వారి వెంట ఒక పెద్ద సైన్యం వస్తుంది. వారు యోసేపుకు చెందిన గిన్నెను తీసుకున్నారని ఆరోపించబడతారు. ఇక 44వ అధ్యాయము 6-7 వచనాలను మనం గమనిద్దాం. అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభువు ఇట్లు మాటలాడనేలా ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవునుగాక. గృహ నిర్వాహకుడు యోసేపు ఈ గిన్నెను శకునములు చూడడానికి ఉపయోగిస్తాడని చెబుతున్నాడు. వాస్తవానికి యోసేపు ఒక ప్రవక్త అని మనము గుర్తుంచుకోవాలి. అతడు భవిష్యత్తును ముందుగా చెప్పగలిగాడు. అతడు భక్ష్యకారుని, పానదాయకుని మరియు ఫరో యొక్క కలలకు అర్థం చెప్పినందున అది నిజమేనని మనకు తెలుస్తుంది. అతని ప్రవచన వరము దేవుడు అతనికి ఇచ్చిన వరము అని మనము అర్థం చేసుకోవాలి. అది గిన్నెలో లేదు, అతని వరము స్వయంగా దేవుని నుండి వచ్చింది. ఇక 44వ అధ్యాయము 8-9 వచనాలను మనం గమనిద్దాం. ఇదిగో, మా గోనెల మూతులలో మాకు దొరికిన రూకలను కనాను దేశములో నుండి తిరిగి తీసుకుని వచ్చితిమి. నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలుదుము. నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక. మరియు మేము మా ప్రభువునకు దాసులముగా నుందుమని అతనితో అనిరి. వారిలో ఎవరి దగ్గర ఆ గిన్నె లేదని వారికి చాలా నమ్మకంగా ఉంది. ఇక 44వ అధ్యాయము 10-12 వచనాలను మనం గమనిద్దాం. అందుకతడు, మంచిది, మీరు చెప్పినట్లే కానీయుడి. ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును. అయితే మీరు నిర్దోషులగుదరని చెప్పెను. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. వాస్తవానికి యోసేపు తన గృహ నిర్వాహకునికి ఆ గిన్నెను బెన్యామీను సంచిలో ఉంచుమని ఆజ్ఞాపించాడు. ఇక 44వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దాం. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి. మరి తీవ్రమైన బాధకు సంకేతంగా వారు తమ బట్టలను చింపుకున్నారు. వారందరూ మళ్ళీ వెనక్కి తిరిగారు. వారు బెన్యామీను లేకుండా ఇంటికి వెళ్ళలేరు. వారు ఈసారి నిరాశతో, వేదనతో మళ్ళీ యోసేపు ముందు సాష్టాంగపడ్డారు. ఇక 44వ అధ్యాయము 14-15 వచనాలను మనం గమనిద్దాం. అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుషుడు శకునము చూచి తెలుసుకొనునని మీకు తెలియదా అని వారితో అనగా, యూదా బెన్యామీను స్థానంలో ఉండడానికి ముందుకు వచ్చినప్పుడు ఈ వ్యక్తి యొక్క గొప్పతనము ఇప్పుడు నిజంగా ప్రత్యక్షమవుతుంది. రక్షకుడు రాబోయేది యూదా గోత్రం నుండే అని మనము గుర్తుంచుకోవాలి. యూదా ఇక్కడ అత్యుత్తమ ప్రసంగాల్లో ఒకటి ఇవ్వబోతున్నాడు. వారి పాపం వలనే ఇది తమకు సంభవించిందని అతడు పూర్తిగా ఒప్పుకుంటున్నాడు. ఇక ఆదికాండము 44వ అధ్యాయము 16-17 వచనాలను మనం గమనిద్దాం. యూదా ఇట్లనెను, ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో, మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెనో వాడును ఏలిన వారికి దాసుల మగుదుమనెను. అందుకతడు, అట్లు చేయుట నాకు దూరమవునుగాక. ఎవని చేతిలో ఆ గిన్నె దొరికెనో
వాడే నాకు దాసుడుగా ఉండును, మీరు మీ తండ్రి యొద్దకు సమాధానంగా వెళ్ళుడని చెప్పగా, యోసేపు ఇప్పుడు వారి సోదరుని పట్ల వారికి ఉన్న ప్రేమ విషయంలో వారిని పరీక్షించాలని అనుకుంటున్నాడు. బెన్యామీనే దోషి అని చెప్పి బెన్యామీనే ఇక్కడ ఉండాలి అని అంటున్నాడు. మరొక మాటలో చెప్పాలంటే, బెన్యామీనును ఇక్కడే వదిలేయండి, అతడు నా బానిసగా ఉండొచ్చు, అతడు దోషి, మిగతా వారు ఇంటికి వెళ్ళవచ్చు అని అంటున్నాడు. ఇప్పుడు యూదా మాట వినండి. 44వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనిద్దాం. యూదా అతన్ని సమీపించి, ఏలినవాడా, ఒక మనవి, ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము, తమ కోపము తమ దాసుని మీద రవులు కొననీయకుము, తమరు ఫరో అంత వారు కదా. ప్రియులారా, యోసేపు ఐగుప్తులో కలిగి ఉన్న స్థానాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఆదికాండము 44వ అధ్యాయము 19 నుండి 29 వచనాలను మనం గమనిద్దాం. ఏలినవాడు, మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులను అడిగెను. అందుకు మేము, మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు, వాని సహోదరుడు చనిపోయెను, వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి. అప్పుడు తమరు, నేనతన్ని చూచుటకు అతని నా యొద్దకు తీసుకొని రండని తమ దాసులతో చెప్పితిరి. అందుకు మేము, ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు, వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పితిమి. అందుకు తమరు, మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియజేస్తిమి. మా తండ్రి, మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెలుదుము, మా తమ్ముడు మాతో నుంటేనే గాని ఆ మనుషుని ముఖము చూడలేమని చెప్పితిమి. అందుకు తమ దాసుడైన నా తండ్రి, నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురు, వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయాను, అతడు నిశ్చయముగా దుష్ట మృగముల చేత చీల్చబడననుకొంటిని, అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా ఎదుట నుండి ఇతని తీసుకొని పోయిన తరువాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను. ప్రియులారా, ఇక్కడ యూదా అసలు ఏమి జరిగిందో మరియు వారి తండ్రి భావోద్వేగాలను వివరిస్తున్నాడు. వాస్తవానికి తండ్రి మోసపోయాడని యోసేపు ఇప్పుడు చూడగలుగుతున్నాడు. చాలా కాలం క్రితము తనకేమి జరిగిందో సోదరులు తమ తండ్రికి చెప్పింది సరిగ్గా ఏమిటో ఇప్పుడు అతనికి తెలుస్తుంది. ఇంతకుముందు వారిలో ఎవరు ఆ నిజాన్ని చెప్పలేదని అనుకుంటున్నాను. మరి గతంలో అతడు లేడు అని అంటే చనిపోయాడని చెప్పారు. ఇక్కడ మనము ఇంకొక విషయాన్ని చూడవచ్చు. యాకోబు కృపలో ఎదుగుతున్నాడు, కానీ అతడు పరిపూర్ణతకు ఇంకా చేరుకోలేదు. ప్రభువును నమ్ముకోకుండా అతడు ఈ బాలుడైన బెన్యామీను మీద ఆధారపడుతున్నాడు. బెన్యామీనుకు ఏదైనా జరిగితే అతడు దుఃఖంతో మరణించి తన సమాధిలోకి దిగిపోయేవాడు. ఉదాహరణకు, ప్రియమైన వ్యక్తులు ఎవరైనా మరణించిన సమయంలో దేవుని మీద చాలా అద్భుతమైన విశ్వాసాన్ని ప్రదర్శించే క్రైస్తవులు ఈనాడు ఎంతోమంది ఉన్నారు. మరికొందరు ఇలా జరిగినప్పుడు నిజంగా కూలిపోతారు. మీ కుటుంబ సభ్యున్ని, స్నేహితుని మీరు ఎంత ప్రేమించినా మీరిద్దరూ దేవుని పిల్లలైతే ఒకరోజు మీరు మళ్ళీ ఒకరినొకరు చూసుకోబోతున్నారని మీరు తెలుసుకోవాలి. విశ్వాసము ద్వారా నడిచే వ్యక్తి అలాంటి సమయంలో కూలిపోడు. వీటి వలన యాకోబు ఇంకా పరిపూర్ణతకు చేరుకోలేదని మనం ఇక్కడ గుర్తించాలి. అతడు కృపలో ఎదుగుతున్నప్పటికీ అతనికి ఇంకా దేవుని మీద పూర్తి నమ్మకం లేదు. ఇక 44వ అధ్యాయము 30-31 వచనాలను మనం గమనిద్దాం. కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోకి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము. ఇక్కడ వృద్ధుడైన యాకోబు పట్ల యూదాకు ఉన్నటువంటి శ్రద్ధను మీరు గమనించవచ్చు. యూదా
ఈ గుంపుకు ప్రతినిధిగా ఉంటున్నాడు. మిగిలిన సోదరుల్లో ఎవరైనా ఇలాగే చెప్పేవారని నేను భావిస్తున్నాను. ఇక 44వ అధ్యాయము 32 నుండి 34 వచనాలను మనం గమనిద్దాం. తమ దాసుడనైన నేను ఈ చిన్న వాణిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని, కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్ళనిము. ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను? వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. ఇక్కడ మరలా యూదా ఈ గుంపుకు ప్రతినిధిగా ఉంటున్నాడు. యోసేపు తన సోదరులను పరీక్షిస్తున్నాడు మరియు వారందరూ ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అవుతున్నారు. బెన్యామీను దాసత్వంలోకి వెళ్ళడానికి చూడడం కంటే వారు అతని స్థానాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నారు. నా ప్రియ స్నేహితుడా, తర్వాత చరిత్రలో యూదా వంశంలో ఒకడు వచ్చాడు. అతడే యూదా గోత్రపు సింహం. అతడు దోషులకు బదులుగా శిక్షను అనుభవించాడు. ఇదే సత్యాన్ని రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనము గమనిస్తాం. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు దోషుల స్థానంలో నిలిచాడు. ఈ సత్యాలను మన జీవితాలకు అన్వయించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సు. యూదా తన ప్రసంగంలో ప్రధానంగా ఏమి చూపించాడు? యూదా తన ప్రసంగంలో ప్రధానంగా ఏమి చూపించాడు? 1. కోపం మరియు ప్రతీకారం. 2. ప్రేమ మరియు త్యాగం. 3. భయం మరియు వ్యాకులత. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాము. ఈ అధ్యయనానికి సంబంధించి లేదా మీ జీవితాలకు సంబంధించి మీకేమైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థన మనవులు కానీ ఉంటే ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని తప్పకుండా సంప్రదిస్తారని, మీ అభిప్రాయాలను, మీరు పొందిన మేలులను మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాం. దేవుని సన్నిధి మీకు తోడైండునుగాక. అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును, భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును, భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును, లెక్కించలే. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.